ఇవాల్టి వీడియో వచ్చేసి వైట్ సాస్ స్పెగెటీ అన్నమాట. ఈ వైట్ సాస్ స్పెగెటీలో వైట్ సాస్ కోసం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ వైట్ సాస్ అనేది మనకి ఫ్రెంచ్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయినప్పటికీ ఇది మనకి ఇటాలియన్ రూట్స్ నుంచి రాబడిన ఒక క్రీమీ లాంటి డిష్ అన్నమాట. సో ఇందులో మనం బటర్, నెక్స్ట్ మైదా, ఇంకా చీజ్ తో చేస్తాం. యాక్చువల్ గా అయితే పార్మెజాన్ చీజ్ తో చేస్తాము. కాకపోతే మనకి అవైలబుల్ గా మోస్ట్లీ ఉండేది, అందరికి మోస్ట్లీ అవైలబుల్ గా ఉన్నది మోజరెల్లా చీజ్ కదా. సో ఈ చీజ్ తో మన ఇటాలియన్ ఇన్స్పైర్డ్ అయిన వైట్ సాస్ స్పెగెటీని ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. లెట్స్ డైవ్ ఇంటూ కుకింగ్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అనిత ప్రియాంక. వెల్కమ్ టు షయాని ఆఫీషియల్ ఛానల్. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కాచి చల్లార్చుకున్న పాలు 1 కప్పు, ఇంకా ఇలా క్యూబ్లెట్స్, బటర్ క్యూబ్లెట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పిజ్జా సీజనింగ్, నేను చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో అన్ని మిక్స్ ఉన్న తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా డైస్డ్ చీజ్ అన్నమాట తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ దాకా మైదా. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన స్పెగెటీ అంటే నూడిల్స్. మనకి నూడిల్స్ అంటేనే అర్థమవుతుంది కదా మన భాషలో. సో అవి పక్కన పెట్టుకొని ఇలా మందపాటి గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. వేసుకున్నాక అందులో కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మన స్పెగెటీని వేసుకొని అలా ఫస్ట్ స్టార్టింగ్ లో కలపండి. కొద్దిగా ఉడికిన తర్వాత అలా కలిపితే మనకి నూడిల్స్ సెపరేట్ అవ్వి సమానంగా కుక్ అవుతాయి అన్నమాట. ఇలా కలుపుతూ తర్వాత ఎక్కువ కలపకండి, కలిపిన తర్వాత వదిలేయండి. ఒక 5 to 6 మినిట్స్ కి ఇలా చూస్తే మనకి బ్రేక్ అవ్వాలి. అలా బ్రేక్ అయిపోతే దాన్ని తీసుకొని ఇలా చిల్లుల గిన్నె ఉంటది కదా, దాంట్లో స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని సిమ్ లో పెట్టుకొని ఒక కళాయి పెట్టుకోండి. అందులోకి మన బటర్ క్యూబ్లెట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకొని అవి అలా మాడనివ్వకూడదు. పొగ వస్తే స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపేసిన తర్వాత అలాగా చల్లగా ఉన్నప్పుడే చిన్నది బటర్ అలా లైట్ గా కరగాలన్నమాట. హైలో ఉంటే మాడిపోయి అది ఆవిరైపోతుంది బటర్. సో ఇలా మనకి కావాల్సినన్ని బటర్ క్యూబ్లెట్స్ వేసుకొని నేను 5 క్యూబ్లెట్స్ వేసుకున్నాను. ఒక్కొక్కటి 1 టేబుల్ స్పూన్ చొప్పున అన్నమాట బటర్ క్యూబ్లెట్స్ వేసుకున్నాక మన 2 టేబుల్ స్పూన్స్ మైదా తీసి పెట్టుకున్నాం కదా, అది అలా వేసి ఒకసారి ఇలా కలిపేసుకోండి. కలిపేసుకొని అప్పుడు మంట కొంచెం పైకి హై పెట్టుకోండి. హై పెట్టుకున్నాక అలా మరిగిన తర్వాత మన పాలు ఉన్నాయి కదా, ఆ పాలు వేసి వెంటనే తిప్పాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ తో తిప్పుకోండి, అలవాటు లేకపోతే. అలాగా తిప్పుకున్నాక అలాగా దగ్గరకు వచ్చేస్తుంది. దగ్గరకు వచ్చిన తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు గ్రేవీని వాటర్ వేసి డైల్యూట్ చేసుకొని మీ గ్రేవీ రెడీ అయిన తర్వాత అందులో మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవాలి. ఈ ఫస్ట్ మన నూడిల్స్, మన స్పెగెటీని వేసేద్దాం. వేసేసిన తర్వాత అందులో పెప్పర్ పౌడర్, ఇంకా మనం తీసుకున్నాం కదా పిజ్జా మసాలా, ఇవన్నీ వేసేసుకోండి. లైట్ గా ఉప్పు కూడా వేసుకోండి, మర్చిపోవద్దు. అన్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మన చీజ్ ఉంది కదా, చీజ్ ని వేసుకోండి. వేసుకొని కలిపేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే పైపింగ్ హాట్ సర్వ్ చేసుకొని తినేయడమే. ఈ స్పెగెటీ అనేది అంత హెల్దీ కాదండి. సో వన్స్ ఇన్ ఏ వైల్ 2 months కి ఒకసారో 1 month కి ఒకసారో తింటే పర్వాలేదు. రెగ్యులర్ గా మాత్రం చేసుకోకండి. ఇందులో మైదా ఉంది, నెక్స్ట్ మనకి చీజ్ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. సో ఇది హెవీగా ఉంటుంది కాబట్టి ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో చేసుకోండి. మితంగా తింటే ఏదైనా మంచిదే ఒంటికి. సో డూ ట్రై, ఈట్ అండ్ ఎంజాయ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడిగేయండి. ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసుకోండి.
బెల్ ఐకాన్ ప్రెస్ చేయగా నా వీడియో ఇలా పెట్టగానే మీ ఫోన్లోకి అలా వచ్చేస్తాయి. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటలతో నేనైతే వచ్చేస్తాను. మీకేమైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో, లేదా మన ఇన్స్టా పేజ్ షయానీలో DM కూడా చేయొచ్చు. మరి ఉంటాను, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అనిత ప్రియాంక సైనింగ్ ఆఫ్.